వైసీపీ పాలనలో కేవలం ఒక ఎర్రజర్ల కొండలోనే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 100 కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడ్డారని జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆరోపించారు. ఒంగోలులోని జనసేన జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బాలినేనిపై విమర్శలు గుప్పించారు. ఎర్రజర్ల కొండలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ చదును పేరుతో ప్రభుత్వం నుంచి 40 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నారన్నారు. 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి తన వియ్యంకుడు నిర్మిస్తున్న విల్లాల ప్రాజెక్టుకు తరలించారని విమర్శించారు. ఆ మట్టి విలువ 65 కోట్లు ఉంటుందని రియాజ్ ఆరోపించారు. విమర్శలపై నిగ్గు తేల్చాలంటూ బాలినేని పదే కోరుతున్నందునే తాము సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. మీడియాలో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉంది మీరే కదా, నా మీద ఎంక్వైరీ చేయండి అని ఆయన కోరటం జరిగింది. దానిలో భాగంగానే మాకు కూడా అతని మీద ఉన్నటువంటి అవినీతి అంతా కూడా బయటికి రావాలి, ప్రజలకు కూడా తెలియాలి. అతను కూడా కోరాడు కాబట్టి ముఖ్యమంత్రి గారిని కలవటం. దానిలో భాగంగా ఫస్ట్ పాయింట్ ఎర్రజర్ల దగ్గర ఉన్నటువంటి స్థలం పేదలకు పట్టాలు ఇస్తానని చెప్పి ఆ స్థలాన్ని ఆల్రెడీ జింఫెక్స్ అనే ఒక ఐరన్ ఓరికి సంబంధించినటువంటి కంపెనీకి లీజుకి ఇచ్చినటువంటి స్థలం. అది ఒక శాసనసభ్యుడిగా ఉండి ఒక మాజీ మంత్రిగా ఉండి అన్నీ కూడా ఆయనకి తెలిసి కూడా ఒక 40 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్కడ స్థలం చదును చేసి అక్కడ నుంచి 18 లక్షల క్యూబ్ మీటర్లు మట్టిని సుమారు 65 కోట్ల రూపాయల మట్టిని వాళ్ళ వియ్యంకుడైనటువంటి భాస్కర్ రెడ్డి శ్రీకర్ విల్లాకి తోలినటువంటి మాట వాస్తవం కాదా? మరి జింపెక్స్ కంపెనీకి ఇచ్చినటువంటి స్థలంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇక్కడ 40 కోట్లు, అక్కడ 65 కోట్లు, అంటే సుమారు 100 కోట్లకి పైగా అక్కడ ఉన్నటువంటి మట్టిని మీరు అక్కడ శ్రీకర్ విల్లాస్లో మీరు పోయించుకున్న మాట వాస్తవం కాదు. లేదు, మీరు ఎటువంటి అవినీతి కూడా దాంట్లో పాల్పడలేదంటే మీరు రండి, జనసేన పార్టీ తరపు నుంచి మేము వస్తాం. ల్యాబ్కి అక్కడ ఉన్నటువంటి మట్టిని ల్యాబ్కి పరీక్షకి పంపించడానికి మీరు సిద్ధంగా ఉండారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అలాగే రెండో పాయింట్, ఎలక్షన్ల ముందు 25,000 మందికి పట్టాలు ఇస్తాను నేను చీరలు పెట్టి అని చెప్పారు. దాంట్లో 21,000 మందికి మీరు పట్టాలు ఇచ్చారు ఆ రోజు. కానీ అది ఏ విధంగా అంటే పేదలకు ఇవ్వాల్సినటువంటి పట్టాలు. అంటే మీరు ఆ స్థలాలు కొనుగోలులో మీకెంత కమిషన్లు వచ్చినాయి, లేదా మీ సుపుత్ర రత్నానికి ఎంత కమిషన్లు వచ్చినాయి, అవి ఎంక్వైరీలో తేలుతాయి. కానీ మాకున్నటువంటి ప్రూఫ్స్ దాదాపు 12,000 మంది దగ్గర దుర్వినియోగం జరిగింది. అంటే ఆ పట్టాలు ఎవరికి ఇస్తారంటే ఇల్లు లేనిటువంటి నిరుపేదలకి వాళ్ళు నివాసం ఉండటానికి ఆ పట్టాలు ఇస్తారు. అలా కాకుండా 12,000 మంది ధనికులకి అక్కడ పట్టాలు ఇచ్చారు. ఇదిగోండి, గవర్నమెంటు వారు పట్టా శాంక్షన్ చేసినటువంటి నెంబర్ కూడా ఇక్కడ ఉంది. ఇటు పక్కన వాళ్ళు ఇంతకుముందు ఒంగోలు నియోజకవర్గంలో వాళ్ళ ఆస్తిలో పన్నులు కడుతున్నటువంటి నెంబర్లు కూడా ఇటు ఉన్నాయి. మంగమూరు రోడ్లో ఉన్నటువంటి బ్రాహ్మణుల స్థలంలో కబ్జా జరిగింది, మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిందా? ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇదే ఇష్యూ పెద్దదైతే ఆ రోజు సిఐడి ఎంక్వైరీ చేయడం జరిగింది. సిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత, సిబిసిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు బతిమిలాడుకొని ఆ కేసులో మీ అబ్బాయి మీరు ఇన్వాల్వ్మెంట్ ఉందని సిఐడి వారు తేల్చిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బతిమిలాడుకొని ఆ కేసుని ఎటువంటి ఇది లేకుండా నీరు గార్చిన మాట వాస్తవం కాదు. ఎందుకంటే ఈ క్రైమ్ ఇది సిబిసిఐడి ఆ రోజు ఇచ్చినట్టు ఈ ఫైల్ని తెప్పించిన, ఈ ఫైల్లో ఎవరెవరు ముద్దాయిలు ఉన్నారో కూడా ఈరోజు పేర్లతో సహా బయటకు వస్తాయని కూడా మేము సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాం. క్రైమ్ నెంబర్, ఈ ఫైల్ క్రైమ్ నెంబర్ కూడా 5106
C.31/CID 2022గా CBCID ఆ రోజు ఎంక్వైరీ చేశారు. మరి ఎంక్వైరీ ఫైల్ కనుక తీస్తే ఆ రోజు మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి మీ పేర్లు కూడా వస్తాయన్నది వాస్తవం. అలాగే మున్సిపాలిటీ 4వ అంశం దేని మీద ఇచ్చామంటే మున్సిపాలిటీలో శానిటైజరీ విభాగం నుంచి ఇచ్చాం. ఎందుకంటే శానిటరీ విభాగము ఆప్కాస్ గైడ్లైన్స్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎవరైతే ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉన్నారో వాళ్ళకి జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు అలా ఏమీ ఇవ్వకుండా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు ఉన్నారో లేదు వాళ్ళ పుత్రరత్నానికి ప్రణీత్ రెడ్డికి స్నేహితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో పనులు చేయడానికో వాళ్ళ కార్లు డ్రైవర్లుగానో ఉండడానికో ఇప్పటికి కూడా వాళ్ళు అలాగే ఉండాలి. సుమారు నెలకి వాళ్ళ జీతాలు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ప్రజా నిధులు దుర్వినియోగం అవుతుంది. ఇది ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు. దీనికి బాధ్యతగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఈ రోజు కూడా శానిటరీ విభాగంలో ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదో కూడా ఎంక్వైరీ చేస్తే దీనిలో చాలామంది ఆగిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి డబ్బు ఎవరిది? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కారు డ్రైవర్లుగానో లేదా వాళ్ళ ఇంట్లో పనులు చేయడానికో కాదు కదా మున్సిపాలిటీ నుంచి డబ్బులు వస్తుంది. మున్సిపాలిటీ క్లీన్ పరిశుభ్రతగా నగరాన్ని ఉంచడానికి నగరంలో డివిజన్లో పని చేయడానికి వాళ్ళని ఉద్యోగాలు తీసుకుంటే ఈ విధంగా దుర్వినియోగం చేసిన మాట వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం. దీని మీద ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేస్తానని చెప్పి సానుకూలంగా స్పందించారు. అతి త్వరలోనే దీని మీద ఎంక్వైరీ పడబోతుంది. ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోరారో ఆయన కోరిక మేరకు మేము దగ్గరుండి ఎంక్వైరీ వేయడం జరుగుతుంది.